అందరికీ నమస్తే. ముఖ్యంగా ఎవరైతే హై స్కూల్ చదివే పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారో తల్లిదండ్రులందరికీ కూడా మనవి, మీ కుటుంబంలో ప్రైమరీ స్కూల్ చదివే పిల్లలు ఉన్నారా, ప్రీ ప్రైమరీ చదివే పిల్లలు ఉన్నారా, లేదా హై స్కూల్ చదివే పిల్లలు ఉన్నారా? చాలా ముఖ్యంగా మీరు ఈ వీడియో గమనించాలి. మీ ఇంట్లో ప్రీ ప్రైమరీ పిల్లలు ఉన్నట్లయితే సమ్మర్లో వాళ్ళని వెకేషన్స్కి తీసుకెళ్ళి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని పరిచయం చేయడం చాలా మంచిది. ప్రైమరీ ప్రీ ప్రైమరీ స్టేజ్లో మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ పిల్లలు కావచ్చు, బ్రదర్స్ పిల్లలు కావచ్చు, వాళ్ళందరినీ పరిచయం చేయడం అనేది చాలా మంచిది ఈ సమ్మర్ వెకేషన్లో. అలాగే మీకున్నటువంటి మధ్యాహ్నం టైంలో పిల్లలతో సరదాగా కొన్ని స్టోరీస్ చెప్తూ మీ నానమ్మ గురించి, మీ అమ్మమ్మ గురించి, మీ తాత గురించి, వారు చేసిన గొప్ప పని గురించి వాళ్ళకు మీ కుటుంబ విలువలు పెంచేలాగా, వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పినట్లయితే వాళ్ళకు మీ కుటుంబంపై గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకి ఆట వస్తువులు కొనిచ్చి ఇంటి దగ్గర ఇండోర్ గేమ్స్ ఆడిపియడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత హై స్కూల్ పిల్లల విషయానికి వచ్చినట్టయితే హై స్కూల్ పిల్లల్ని మీ వృత్తి, మీరు ఏం పని చేస్తున్నారు, మీరు వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత మీరు ఏ పని చేస్తున్నారు, ఉద్యోగానికి వెళ్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా, కూలీ పనికి వెళ్తున్నారా, వ్యవసాయానికి వెళ్తున్నారా, ఏం పని చేస్తున్నారనేది క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. అంటే మీరు స్కూల్కి వెళ్ళి చదువుకోవడం వల్ల మీ ఫీజు చెల్లించడానికి మేము చేసేటువంటి పని ఇది, మన నెల ఆదాయం ఇది, మన నెల బడ్జెట్ ఇది, నేను చెల్లించాల్సిన ఫీజు ఇది, నేను సంవత్సరం సంపాదించేస్తే డబ్బులు ఇవి. ఆ తర్వాత మనకి ఏదైనా హాస్పిటల్ కావచ్చు, లేదా ఇంకేదైనా బట్టలు కావచ్చు, పంటలు కావచ్చు, ఈ బడ్జెట్ అనేది హై స్కూల్కి వచ్చే పిల్లలకు మీరు బడ్జెట్ వేసి చూపించడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఎప్పుడైతే నీ కుటుంబం ఆర్థికంగా ఎలా ఉందో పిల్లలకు అర్థమయ్యేగా చెప్పినప్పుడు వాడు అనవసరమైనటువంటి కోరికలను అడగడం కొంచెం మానుకునే అవకాశం ఉంది. కొంతమంది పిల్లలు 10th క్లాస్ రాగానే డాడీ నాకు మొబైల్ కొనివ్వండి, నాకు ఒక బైక్ కొనివ్వండి, ఇంటర్మీడియట్ పిల్లలు కూడా నాకు బైక్ కొనివ్వండి అడిగే అవకాశం ఉంది. మన ఆర్థికపరమైనటువంటి విషయాలు వాళ్ళకు క్లుప్తంగా చెప్పాలి. చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే, నేను నా పిల్లల్ని కష్టం తెలియకుండా పెంచుతాను, అసలు నేను ఎంత కష్టపడినా సరే వాడికి కష్టం తెలియకూడదు అంటే ఎందుకు తెలియకూడదు? వాడు ఆకాశం నుంచి రాలే కదా. నీ కన్న పిల్లలు నీ కష్టం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే వాడు నిన్ను గౌరవిస్తాడు. ఎప్పుడైతే నీ కష్టం తెలియదో, డబ్బులు ఎలా వస్తున్నాయో తెలియనప్పుడు నిన్నెందుకు గౌరవిస్తాడు? తండ్రి డబ్బులు ఇస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాను, తల్లి భోజనం పెడుతుంది, తింటున్నాను, సరదాగా ఎంజాయ్ చేస్తున్నాను, అదే మూడ్లో ఉంటాడు. మీరు తప్పకుండా మీరు చేసేటువంటి పని వాళ్ళకి తెలపాలి. వీలైతే అమ్మాయిలైతే ఇంట్లో తల్లికి మీరు తల్లిగా మీ పిల్లల్ని కూడా ఇంట్లో వంట పనులు తప్పకుండా నేర్పించాలి. ముఖ్యంగా సమయం ఉన్నప్పుడల్లా ఇంట్లో పెయింటింగ్స్, డ్రాయింగ్స్, చిన్న చిన్న సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ కూడా సమ్మర్లో చేయమని చెప్పండి. హై స్కూల్ పిల్లలందరికీ ఒక నోట్ బుక్ ఇవ్వండి. ఈరోజు ఏం చేసినాను, రేపు ఏం చేస్తున్నాను, ఈరోజు ఏం పజిల్ వేసినాను, ఏం పెయింటింగ్ వేసినాను. ఆ వెకేషన్స్ కాగానే ఆ బుక్ తీసి నెల 10 రోజుల తర్వాత చూసినట్టయితే వాళ్ళది చెప్పలేనంత ఆనందం పొందుతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది అందివ్వాలి. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, పిల్లల్ని బాగా పెంచుతున్నానంటే బాగా పెంచడం కాదు, బాగా డబ్బులు ఇచ్చి పెంచడం కాదు, బాగా రిచ్గా పెంచడం కాదు. వాళ్ళను ఒక పద్ధతిగా పెంచడం, ఒక క్రమశిక్షణతో పెంచడం, సమాజంలో తలెత్తుకొని తిరిగే విధానంగా పెంచడం, తల్లిదండ్రులు అర్థం చేసుకునే విధానంగా పెంచడం, సమాజంలో పలువురితో మన్నలు పొందేలాగా పెంచడం, దాన్ని పిల్లల్ని బాగా పెంచడం అంటారన్నమాట. కాబట్టి మీ పిల్లల్ని ఒక సన్మార్గంలో, ఒక దుర్మార్గంలో వెళ్లకుండా, దుష్టుల స్నేహాలు చేయకుండా సన్మార్గంలో వెళ్లేలాగా ఉండాలంటే సమ్మర్లో మీరు మీ సమయాన్ని మీ పిల్లలకు కొంత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేను మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ బంధువులతో గడపడం మర్చిపోకండి. మీ గ్రాండ్ పేరెంట్స్తో వాళ్ళతో గడపాలని చెప్పడం మర్చిపోకండి. మీ బంధువులను తీసుకెళ్ళడం మర్చిపోకండి. కుటుంబ విలువలు కాపాడండి. ఈ మధ్యలో ఒక కుటుంబ విలువలు ఖరాబ్ అయిపోతున్నటువంటి సమయంలో మన పిల్లలకు సమాజ విలువలు,
నైతిక విలువలు, కుటుంబ విలువలు నేర్పించడమే ఈ రోజుల్లో చాలా అవసరం. చదువు వాళ్ళే చదువుకుంటారు, మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎంత చదువుకోవాలో అంత చదువుకుంటారు, ఎవరి కెపాసిటీ ఎంత ఉందో డెఫినెట్గా వాళ్ళు ముందుకెళ్తారు. చదువు గురించి భయపడాల్సింది ఈ రోజుల్లో ఏం లేదు. మన పిల్లలు పెరిగిన కొద్దీ అమ్మాయిల విషయంలో కానీ అబ్బాయిల విషయంలో కానీ వాళ్ళ క్యారెక్టర్ బాగుండేలాగా చూసుకుంటే నీ జీవితంలో నువ్వు ఎంత డబ్బులు ఇచ్చి పెంచినా అంతకంటే చాలా గొప్పగా ఉండేది మాత్రం నీ పిల్లలు ఎప్పుడు క్యారెక్టర్గా ఉన్నప్పుడే, మంచి గుణాలతో ఉన్నప్పుడే నీ కుటుంబానికి ఒక విలువ. కాబట్టి తల్లిదండ్రులకు చెప్పేది ఒకటి, మీ కుటుంబ విలువలు కాపాడడానికి పిల్లల్ని సన్మార్గంలో పెంచే ప్రయత్నం చేయండి. ఇంతకాలం మా స్కూల్లో ప్రతి దినం కూడా వాళ్లకు ఎథికల్స్, మోరల్స్ అన్ని కూడా నేర్పించినాము. మీరు సమ్మర్లో ఇంకా ప్రయత్నం చేసినట్టయితే మీ కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. నిజంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా అందరికీ మీరు షేర్ చేయాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ.